17 ఏళ్ల ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఇదే రణస్థలంలో చంపేశారు. మువ్వల నగేష్ అని 2021 జనవరి 27న అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయి సంవత్సరం అవుతున్న ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాల. రాజీ బేరం కోసం అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు తిరిగి ఏం మాట్లాడుతానంటే వాడు తల్లి ఒప్పుకోలేదు. 7 లక్షలు కాదే, నా బిడ్డ ఎందుకు చనిపోయాడు చెప్పండి, ఆ దోషికి శిక్ష పడలే చేయనంటే ఈ రోజుకి ఆ దోషికి ఎవడు చంపాడు శిక్ష పడలా. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి. ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళ ఊరు నువ్వులు రేవు. ఆ తల్లికి నేను మాటిస్తున్నాను, ఈ రోజున ఆ దోషులకి శిక్ష పడేలా మేము చేస్తాం. మీరు మా ప్రభుత్వాన్ని తీసుకురండి. ఆ సగటు మంత్రి, వైసీపీ మంత్రి అన్నాడంటే, ఇందాక ఆవిడ చెప్తా ఉంది, ఆయన బిడ్డ చనిపోయాడంటే, ఏంటమ్మా రోజు వస్తావు, నేను బాకీ ఉన్నాను మీకు, నేను వెటకారా. బిడ్డ చనిపోయి ఏడుస్తూ ఉంటే వెటకారా. ఓ 3 బస్తాలు బియ్యం ఇస్తాను పట్టుకులు, అదే కాంప్రమైజ్. బిడ్డ చనిపోయిన దానికి న్యాయం అడిగితే వాళ్ళు అడిగింది ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే వెటకారంగా ఓ 3 బస్తాలు బియ్యం ఇస్తాను పో. ఇది కడుపు మండే విషయం కదా. ఏం చేయాలి వాళ్ళని? ఇంకోసారి మీరు గెలిపిస్తారా ఇలాంటి వాళ్ళని? సరైన రాజు